Hi students, welcome back to my channel Uday Magic Maths. మనము ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీద 4వ వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోలో కొన్ని అద్భుతమైన మోడల్స్ మీకు అందించబోతున్నాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. A sum of money becomes 4 times of itself at 5% per annum. A sum of money becomes 4 times itself 5% per annum. కొంత సొమ్ము 5% రేటు చొప్పున 4 రెట్లు అవుతుంది. కొంత సొమ్ము 5% రేటు చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, సాధారణ వడ్డీ చొప్పున కొంతకాలంలో 5% రేటు చొప్పున 4 రెట్లు అవుతుంది. కొంత సొమ్ము 5% రేటు చొప్పున కొంతకాలంలో సాధారణ వడ్డీ చొప్పున 4 రెట్లు అయితే 4 రెట్లు అవుతుంది. వాట్ వుడ్ బి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో దట్ సమ్ బికమ్స్ 7 times of itself ఇన్ ద సేమ్ పీరియడ్. అయితే ఏమంటున్నాడు, అదే కాలంలో 7 రెట్లు అవ్వాలి అంటే కొంత సొమ్ము కొంతకాలంలో 5% రేటు చొప్పున 4 రెట్లు అయితే అదే సొమ్ము అదే కాలంలో 7 రెట్లు అవటానికి వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. 7 రెట్లు అవటానికి వాట్ వుడ్ బి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాడు. 4 రెట్లు అవటానికి 5% వడ్డీ రేట్ అయితే 7 రెట్లు అవటానికి వడ్డీ రేటు ఎంత శాతము అంటున్నాడు. కొంత సొమ్ము 4 రెట్లు అవటానికి వడ్డీ రేటు 5% అయితే అదే సొమ్ము 7 రెట్లు అవటానికి వడ్డీ రేటు ఎంత శాతము. ఇప్పుడు 4 రెట్లు అయ్యింది అనుకుందాం. 4 రెట్లు అయినప్పుడు వడ్డీ ఏమవుతుంది? కొంత సొమ్ము 4 రెట్లు అయిందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A:P 4 రెట్లు అయితే దాన్ని ఏమంటున్నాం? అమౌంట్ అంటున్నాం. కొంత సొమ్ముని 1 అనుకుందాం. 1 4 రెట్లు అయిందంటే ఆ 4 రెట్లు అయిన దాన్ని అమౌంట్ అంటాం. అప్పుడు A:P = 4:1. P 1 రేషియో గానైతే అమౌంట్ 4 రేషియోస్. P 1 రేషియో గానైతే అమౌంట్ 4 రేషియోస్. అంటే A:P = 4:1. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమైంది? ఇంట్రెస్ట్ కావాలి అంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే దట్ ఈస్ 4 - 1. అంటే 4 టైమ్స్ అయిందంటే ఇంట్రెస్ట్ 4 - 1. మరి 7 టైమ్స్ అయితే ఇంట్రెస్ట్ 7 - 1. 10 టైమ్స్ అయితే ఇంట్రెస్ట్ 10 - 1. 20 టైమ్స్ అయితే ఇంట్రెస్ట్ 20 - 1. 5 టైమ్స్ అయితే ఇంట్రెస్ట్ 5 - 1. ఫస్ట్ కేసులో 4 టైమ్స్ అవుతుంది. సెకండ్ కేసులో 7 టైమ్స్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటున్నాడు. 5% చొప్పున 4 రెట్లు అవటానికి 4 రెట్లు అవుతుంది. మరి 7 రెట్లు అవటానికి ఎంత వడ్డీ రేటు కావాలి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు 4 రెట్లు అయిందంటే ఇంట్రెస్ట్ 4 - 1. 7 రెట్లు అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత చూడండి, 4 రెట్లు అవుతుంది. ఫస్ట్ కేస్ 4 times itself. 4 రెట్లు అయినప్పుడు ఇంట్రెస్ట్ 4 - 1.
4 - 1 అయినప్పుడు 4 - 1 అంటే 3 టైమ్స్ అయింది. 4 - 1 3 అంటే వడ్డీ 3 అయింది. వడ్డీ 3 అయినప్పుడు వడ్డీ రేటు ఎంత? 5%. మరి ఇప్పుడు ఎన్ని రెట్లు అవ్వాలంటున్నాడు? 7 టైమ్స్ అవ్వాలంటున్నాడు. 7 టైమ్స్ అయితే వడ్డీ ఎంత అయింది? 7 - 1. 7 - 1 అంటే 6 వడ్డీ అయితే వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఇక్కడ దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s 3 2s. 1 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. అప్పుడు 2కి 5 టైమ్స్, 2 × 5 దట్ ఈస్ 10%. Same model. A sum of money becomes 3 times of itself at 6% per annum. Simple interest in a certain number of years. What should be rate of interest so that the sum becomes 5 times itself in the same period? కొంతకాలంలో సాధారణ వడ్డీ చొప్పున కొంత సొమ్ము 3 రెట్లు అవుతుంది. at 6% per annum. 6% రేట్ అయితే 3 రెట్లు అవుతుంది. కొంత సొమ్ము 6% రేట్ చొప్పున కొంతకాలంలో 3 రెట్లు అయితే అదే సొమ్ము 5 టైమ్స్ 5 రెట్లు అవటానికి వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము 3 రెట్లు అవటానికి వడ్డీ రేటు 6% అయితే 5 రెట్లు అవటానికి వడ్డీ రేటు ఎంత శాతము? 3 రెట్లు అయిందంటే వడ్డీ 3 - 1. 3 రెట్లు అయిందంటే వడ్డీ 3 - 1. 3 - 1 అంటే దట్ ఈస్ 2. 2 వడ్డీ అవటానికి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 5 టైమ్స్ అయినప్పుడు వడ్డీ ఎంత? దట్ ఈస్ 5 - 1. 5 - 1 అంటే 4. 2 వడ్డీ అవటానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది దీంట్లో 3 టైమ్స్ పోతుంది. 4కి 3 టైమ్స్, 4 3s are that is 12%. Next model. A sum of money becomes 3 times in every 6 years. A sum of money becomes, కొంత సొమ్ము 3 రెట్లు అవుతుంది ప్రతి 6 సంవత్సరాలకు. కొంత సొమ్ము ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లుగానైతే ఇన్ హౌ మెనీ టైమ్స్? ఇన్ 21 years. 21 yearsలో ఎన్ని రెట్లు అవుతుంది? ఎన్ని రెట్లు అవుతుంది చూడండి. 3 టైమ్స్ అవ్వాలంటే ఎవ్రీ 6 years, ప్రతి 6 సంవత్సరాలకి 3 రెట్లుగానైతే 21 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది? 3 రెట్లు అయ్యింది అనుకున్నాం. 3 రెట్లు అయితే వడ్డీ ఎంత? 3 - 1. 3 రెట్లు అయ్యిందంటే వడ్డీ 3 - 1. 3 - 1 అంటే 2. అంటే ఎవ్రీ 6 yearsకి 2 వడ్డీ వస్తుంది. ఎవ్రీ 6 yearsకి వడ్డీ ఎంత అంటే 6 yearsకి వడ్డీ 2. ఎందుకని? 3 టైమ్స్ అయిందంటే A/P ఏమైంది? 3:1. అప్పుడు ఇంట్రెస్ట్ 3 - 1. 3 - 1 అంటే 2 కదా. 3 టైమ్స్ అయిందంటే ప్రిన్సిపల్ 1 అనుకుంటే అమౌంట్ 3, దానికి 3 టైమ్స్. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమైంది? 3 - 1 దట్ ఈస్ 2. అంటే ఎవ్రీ 6 yearsకి 2 వడ్డీ వస్తుంది. మరి
21 ఇయర్స్లో ఎంత వడ్డీ వస్తుంది? 21 ఇయర్స్లో ఎంత వడ్డీ వస్తుంది? దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేం కాబట్టి 21/6 ఇంటూ 2, 21/6 ఇంటూ 2, 2 1s 2 3s, 3 1s 3 7s, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 అనేది ఏంది? ఇంట్రెస్ట్. అది 7 ఇంట్రెస్ట్ అయితే ఎన్ని టైమ్స్ అయినట్లు? నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇంట్రెస్ట్లో నుంచి ఒకటి తీసివేస్తే, రెట్లలో నుంచి ఒకటి తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. రెట్లలో నుంచి ఒకటి తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. రెట్లలో నుంచి ఒకటి తీసివేస్తే ఇంట్రెస్ట్ వచ్చింది. మరి ఇంట్రెస్ట్ నుంచి రెట్లు రావాలంటే ఒకటి కలపాలి. 7 ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది ఎన్ని రెట్లు అయినట్టు? 7 + 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ 8 టైమ్స్. క్వశ్చన్, a sum of money becomes 7 times in every 3 years. కొంత సొమ్ము ప్రతి 3 సంవత్సరాలకు 7 టైమ్స్ 7 రెట్లు అవుతుంది. Every 3 years it will be 7 times. A sum of money 7 times in every 3 years. ప్రతి 3 సంవత్సరాలకు కొంత సొమ్ము 7 రెట్లు అయితే how many times in 5 years? 5 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు. 7 టైమ్స్ అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత? 7 - 1. 7 టైమ్స్ అయితే ఇంట్రెస్ట్ 7 - 1 ఇన్ ఎవ్రీ 3 years. అంటే 3 years టైంకి 3 years టైం అయితే ఇట్ విల్ బి 7 టైమ్స్. 7 టైమ్స్ అయిందంటే ఇంట్రెస్ట్ 6. మరి 5 yearsలో ఎన్ని టైమ్స్ అవుతుంది అంటున్నాడు. 3 yearsలో 7 టైమ్స్ అయింది. 7 టైమ్స్ అయిందంటే 6 ఇంట్రెస్ట్. మరి 5 yearsలో ఇంట్రెస్ట్ ఎంత? 3 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. 5కి 2 టైమ్స్, 5 2s are 10 ఇంట్రెస్ట్. 10 ఇంట్రెస్ట్ అయిందంటే దాని అర్థం 10 + 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 11 టైమ్స్ అని అర్థం. 5 yearsలో 11 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్ 600 rupees amounts to 735 rupees in 5 years at a certain rate of simple interest. If the rate of interest is increased by 2%, what will be the amount then? 600 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటున 735 రూపాయలు మొత్తం అవుతుంది. 600 రూపాయలు ప్రిన్సిపల్పై కొంత వడ్డీ రేటున 5 సంవత్సరాల కాలంలో 735 రూపాయలు మొత్తం అవుతుంది. ఇది మొత్తం. ప్రిన్సిపల్ పి 600 అని ఇచ్చాడు. అమౌంట్ 735 అని ఇచ్చాడు. ఇన్ 5 years 5 సంవత్సరాల కాలంలో ఎట్ ఎ సర్టైన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ కొంత వడ్డీ రేటున, ఎంత వడ్డీ రేటో తెలియదు. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెంచాడు. వాట్ విల్ బి ద అమౌంట్ దెన్? అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది అంటే 600 రూపాయలు 735 రూపాయలు మొత్తం అవటానికి 5 సంవత్సరాల కాలం పడుతుంది కొంత వడ్డీ రేటున. మరి వడ్డీ రేటు 2% పెంచితే అప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది? ఎంత మొత్తం అవుతుంది? వడ్డీ రేటు 2% పెంచితే ఎంత మొత్తం అవుతుంది?
ఇక్కడ 600 రూపాయలు అసలు అని తెలుసు, 735 అమౌంట్ అని తెలుసు, 5 సంవత్సరాల కాలం అని తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, కొంత వడ్డీ రేటున అన్నాడు, కొంత వడ్డీ రేటున. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%, వడ్డీ రేటు 2% పెంచితే అప్పుడు మొత్తం ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు 600 రూపాయలపై 5 సంవత్సరాల కాలంలో పెరిగిన వడ్డీ రేటు చొప్పున ఎంత వడ్డీ వస్తుందో కనుక్కుందాం. 600 రూపాయలపై 5 సంవత్సరాల కాలంలో 2% వడ్డీ రేటున, అంటే పెరిగిన వడ్డీ రేటు ఎంత, 2%. 2% చొప్పున వడ్డీ ఎంత వస్తుందో కనుక్కుందాం. ఆ వచ్చిన వడ్డీని ఈ మొత్తానికి కలిపేస్తే అప్పుడు మనకు కావాల్సిన కొత్త మొత్తం వస్తుంది. ఏం చేయాలి? 600 రూపాయలపై 5 సంవత్సరాల కాలంలో పెరిగిన వడ్డీ రేటు 2% చొప్పున వడ్డీ కనుక్కోవాలా. ఆ వచ్చిన వడ్డీని తీసుకెళ్ళి 735 రూపాయలకి కలిపేస్తే మనకు కావాల్సిన అమౌంట్ ఎంతో తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏమేమి తెలుసు మనకు? ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. అప్పుడు వడ్డీ కనుక్కుందాం. వడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా, వడ్డీ ఐ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100 ఫార్ములా. P అంటే ప్రిన్సిపల్, దట్ ఈస్ 600 రూపీస్. T టైమ్ 5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పెరిగిన రేట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా తీసుకోవాలి, బై 100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 5 2s are 10, 10 6 are 60 రూపీస్. అప్పుడు అంటే వడ్డీ రేటు 2% పెరగటం వల్ల 60 రూపాయలు అదనంగా వడ్డీ వస్తుంది. వడ్డీ రేటు 2% పెరగటం వలన 60 రూపాయలు అదనంగా వడ్డీ వస్తుంది. అప్పుడు న్యూ అమౌంట్ ఉన్న అమౌంట్కి 16 కలిపేయటమే. 730 రూపీస్కి 60 రూపీస్ కలిపేస్తే రూపీస్ 795. Same continuation model. 800 becomes 896 in 3 years at certain rate of interest, simple interest. 800 becomes 896 in a 3 years. 3 years at a certain rate of interest. If the rate of interest is increased by 4%, what amount will be? 800 becomes in 3 years. 800 రూపాయలపై 3 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటున 896 రూపాయల మొత్తం అవుతుంది. 800 becomes 896 in 3 years at certain rate of interest. At certain rate of interest, 800 becomes 896 in 3 years. కొంత వడ్డీ రేటున 3 సంవత్సరాల కాలంలో 800 రూపాయలు 896 రూపాయల మొత్తం అవుతుంది. అయితే ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4%, వడ్డీ రేటును 4% పెంచడం వలన 800 రూపాయలపై 3 సంవత్సరాల కాలంలో ఎంత మొత్తం వస్తుంది అంటున్నాడు. ఇందాకేం చేసినాం? ప్రిన్సిపల్ ఏమేమి తెలుసు? ప్రిన్సిపల్ 800 అని తెలుసు, 896 అమౌంట్ అని తెలుసు, ఇన్ 3 years టైం అని తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఇంక్రీజ్ అయింది. 4% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ అయిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కుందాం. ఇంక్రీజ్ అయిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఎంత కనుక్కుందాం. చూడండి, మనకు ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా I = PTR/100. ఇది ఒక్క ఫార్ములానే మనం ఉపయోగించేది. ఇక ప్రతి ఏ లెక్కకైనా PTR/100 ఫార్ములానే ఉపయోగిస్తాం. చూడండి, ప్రిన్సిపల్ 800 రూపీస్, T టైము 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఇంక్రీజ్డ్ బై 4%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 4% ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇంక్రీజ్ అయిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కనుక్కుంటాం. దట్ ఈస్ బై 100. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 4 3s are 12. 12 8s are 96. దట్ ఈస్ 96 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏది? 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేయటం వల్ల 96 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు కావాల్సిన అయితే ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది అంటున్నాడు. న్యూ అమౌంట్ 896కి 96 యాడ్ చేసేస్తే దట్ విల్ బి ద న్యూ అమౌంట్. న్యూ అమౌంట్ 896 plus 96, that is equal to rupees 6 6 are 12, 9 9 are 9 into 9, 9 plus 9, 18 plus 1, 19, 19 1 992. A sum of money is invested for 3 years at a certain rate of simple interest. Had the rate of interest been 1% more, it should have fetched 18 rupees more than before. Find the sum invested. Sum of money is invested for 3 years. కొంత సొమ్మును 3 సంవత్సరాల కాలంలో సాధారణ వడ్డీకి ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఇన్వెస్ట్ చేయటం అంటే పెట్టుబడిలో ఉంచటం. కొంత సొమ్మును 3 సంవత్సరాల కాలంలో 3 years, టైం 3 years, 3 సంవత్సరాల కాలంలో పెట్టుబడిలో సాధారణ వడ్డీ చొప్పున పెట్టుబడిలో ఉంచారు. అయితే హ్యాడ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీన్ 1% మోర్, అక్కడ ఇంట్రెస్ట్ రేటు 1% కానీ పెరిగితే ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 18 రూపీస్ మోర్ దాన్ బిఫోర్. ఇంట్రెస్ట్ రేటు 1% కానీ పెరిగితే అక్కడ 18 రూపాయలు ఎక్కువ వడ్డీ వస్తుంది. గతంతో పోలిస్తే 18 రూపాయలు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్. అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత అంటే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము 3 సంవత్సరాల కాలంలో సాధారణ వడ్డీకి ఇన్వెస్ట్ చేశారు, పెట్టుబడిలో పెట్టారు. అయితే వడ్డీ రేటు 1% పెరగటం వల్ల 18 రూపాయలు అదనంగా వడ్డీ లభిస్తుంది. అయితే ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్. అయితే ఎంత సొమ్మును పెట్టుబడిలో పెట్టారు అంటున్నాడు. ఇక్కడ 3 years కాలం అని అర్థమైంది. 1% రేటును పెంచారు. రేట్ ఎంత పెరిగింది? రేటు 1% పెరిగిన 1%ని రేట్ అనుకున్నాం. 1% పెరగటం వల్ల ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 18 రూపాయలు పెరిగింది. ఇది పెరిగిన ఇంట్రెస్ట్ను వడ్డీ, పెరిగిన ఇంట్రెస్టే కదా. సో పెరిగిన ఇంట్రెస్ట్ను ఐగా తీసుకుందాం. అయితే అమౌంట్, అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఏమేం తెలుసు? టైం తెలుసు, రేటు తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. టైము, రేటు, ఇంట్రెస్ట్ తెలిస్తే ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు కదా. ప్రిన్సిపల్ ఎలా కనుక్కుంటాం చూడండి. ప్రిన్సిపల్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములా. I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేదాన్ని PTR/100 ఈజ్ ఈక్వల్ టు I అని రాస్తాం. I అని రాసినప్పుడు P అంటే ఏందో తెలీదు. టైం 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% పెరిగింది కాబట్టి 1 divided by 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? ఇంట్రెస్ట్కి సమానం, పెరిగిన వడ్డీకి సమానం. పెరిగిన వడ్డీ 18 రూపీస్. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. చూడండి, 3తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు,
ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి దీంతో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 3 1s 3 6s డివైడ్ చేసి 100 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ p మిగిలిపోయింది. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు 100 into 6, దట్ ఈజ్ 600. ఇంట్రెస్ట్ 3 అయితే దట్ ఈజ్ 18. మరి ప్రిన్సిపల్ అంటే 100 కదా. 100 పార్ట్స్ ఎంత? 3 parts 18 అయితే 100 parts 600. దట్ విల్ బి ద ప్రిన్సిపల్. Same model continuation problem. If the annual rate of simple interest is increases from 10% to 12.1/2%, a man's 1 yearly income increases 1250 rupees. His principal is. చూడండి, ఒక వ్యక్తి if the annual rate of simple interest increases from 10% to 12.1/2%, వార్షిక వడ్డీ రేటు, సంవత్సరక వడ్డీ రేటు 10% నుండి 12.5% పెరగటం వలన ఒక వ్యక్తికి సంవత్సరానికి రావాల్సిన వడ్డీ 1250 రూపాయలు వచ్చింది. అంటే 10% నుండి 12.5% రేటు పెరగటం వలన 1250 రూపాయలు వడ్డీ అదనంగా వచ్చింది. అయితే అతని ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. చూడండి, ఎంత రేటు పెరిగింది ఇక్కడ? 10% నుంచి 12.5% అయింది. అంటే ఎంత శాతం పెరిగినట్టు? 2/1/2, 2.5% పెరిగినట్టు. 2.5% పెరిగినట్టు. 10% నుంచి 12.5% అయిందంటే 2.5% పెరిగింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5%గా తీసుకోవాలి. 1 సంవత్సర కాలానికి వచ్చిన వడ్డీ, అదనంగా వచ్చిన వడ్డీ 1250 రూపాయలు. ఈ 1250 రూపాయలని ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. ఈ పెరిగిన ఇంట్రెస్ట్ రేటుగా తీసుకోవాలి. 1 year కాలం, టైము 1 year కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 1 year. పెరిగిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 1/2%. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 2 2s are 4 plus 1, that is 5/2%. 5/2% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/2, టైము 1 year, ఇంట్రెస్ట్ 1250. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ప్రిన్సిపల్ కావాలి మనకు. ప్రిన్సిపల్ కావాలి కాబట్టి PTR/100 ఈజ్ ఈక్వల్ టు I అనే ఫార్ములా. T టైమ్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/2/100. దిస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సమానం. ఇంట్రెస్ట్కి సమానం. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1250. ఏం లేదంటే 1 ఉన్నట్టు. చూడండి ఎలా క్యాన్సిల్ చేయొచ్చు. ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 5తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 1s 5 25s, 0కి 0, 250. డివైడ్ చేసే 100 into 2, దట్ ఈస్ 200. 200 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 250 into 2000. 5000 కాదు, సారీ, 50,000.
A person lent the equal amounts of money at 12% per annum for 3 years and 5 years respectively. If difference between two investments is 1800 rupees, find the total sum lent. ఒక వ్యక్తి రెండు సమానమైన సొమ్ములను, రెండు ఈక్వల్ అమౌంట్స్ను అప్పుగా ఇచ్చాడు. ఒకరికేమో 3 సంవత్సరాల కాలానికి, మరొకరికేమో 5 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చాడు. A person lent two equal amounts of money for 2%. First one for 3 years, the second one for 5 years respectively. If difference between two investments, ఆ రెండు ఇన్వెస్ట్మెంట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1800 రూపాయలు. ఒకరికేమో 3 సంవత్సరాల కాలానికి ఇచ్చాడు, మరొకరికేమో 5 సంవత్సరాల కాలానికి ఇచ్చాడు. 3 సంవత్సరాల కాలానికి 5 సంవత్సరాల కాలానికి సమానమైన సొమ్ముని ఇచ్చాడు. చివరికి రెండుటి మధ్య 1800 రూపాయల వడ్డీ తేడా వచ్చింది. అయితే ఫైండ్ ద టోటల్ సమ్ లెంట్. అయితే టోటల్ అతను ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చాడు అంటున్నాడు. ఇక్కడ రెండిటి మీద ప్రిన్సిపల్ కనుక్కుంటే సరిపోయింది. మనకు డిఫరెన్స్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? ఒకటికేమో 3 సంవత్సరాల కాలానికి ఇచ్చాడు, మరొకరికేమో 5 సంవత్సరాల కాలానికి ఇచ్చాడు. అంటే కాలాల మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? డిఫరెన్స్ ఇన్ టైంలో డిఫరెన్స్ ఇన్ టీ. 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మధ్య తేడా 2 సంవత్సరాలు, 2 years. అంటే ఈ డిఫరెన్స్ వచ్చిన టైంని టైంగా తీసుకొని ఈ 1800 రూపీస్ని ఇంట్రెస్ట్గా తీసుకొని, ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 12% పర్ యాన్నం అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యాన్నం. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టైం 2 yearsని టైంగా తీసుకోవాలి. 1800ని ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. ఇది ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. తీసుకొని మనము ప్రిన్సిపల్ కనుక్కున్నాం అనుకోండి, ఒక్కొక్క దాని ప్రిన్సిపల్ వస్తుంది. చూడండి, ప్రిన్సిపల్ కనుక్కోవడానికి PTR/100 ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. P అంటే అసలు తెలీదు, PT టైం 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% divided by 100, that is equal to interest 1800 rupees. క్యాన్సిల్ చేద్దాం. 6 2s, 6 3s are 18, 2 zeros ki 2 zeros, 2 2s 4 తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 7s are 28, 4 5s are 20. డివైడ్ చేసే 100 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ప్రిన్సిపల్ P is equal to 75 into 100, that is 7500. ఏది ఒక్కొక్క అంటే రెండు సమాన సొమ్ములను పెట్టుబడిగా పెట్టాడు కదా. ఒక ప్రిన్సిపల్ 7500, ఇంకొక ప్రిన్సిపల్ కూడా 7500. అయితే టోటల్ ప్రిన్సిపల్ 7500ని 2 సార్లు పెట్టాడు కాబట్టి, ఇద్దరికి ఇచ్చాడు కాబట్టి 7500 into 2, that is equal to 15,000 rupees.
దీన్ని ట్రిక్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ కాలాల మధ్య డిఫరెన్స్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, వడ్డీనేమో 1800, ప్రిన్సిపల్ తెలీదు, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ని 100 అనుకున్నాం అనుకోండి, P = 100 అయితే ఇంట్రెస్ట్ ఏమవుతుంది, రేటు ఇంటూ టైము, రేట్ ఏమో 12%, టైం ఏమో 2 years, 12 2s are 24, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 100 అనుకుంటే ఇంట్రెస్ట్ 24, ఈ 24 ఇంట్రెస్టే ఈ 1800 రూపీస్. అయితే ప్రిన్సిపల్ 100 పార్ట్స్ ఎంత చూడండి, దీంట్లో 75 టైమ్స్ పోతుంది. 100కి 75 టైమ్స్, 100 into 75, that is equal to rupees 7500. అప్పుడు టోటల్ ప్రిన్సిపల్ 7500 into 2 times, that is equal to rupees 15,000. Same question. A person lent 2 equal amounts of money at 10% per annum for 3 years and 7 years respectively. ఒక వ్యక్తి 2 సమానమైన సొమ్ములను సంవత్సరానికి 10% రేట్ చొప్పున ఒకరికి 3 సంవత్సరాల కాలానికి మరొకరికి 7 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చాడు. If difference between 2 interests is 600 rupees, ఆ 2 వడ్డీల మధ్య తేడా ఎంతంటే 1600 రూపాయలు. ఫైండ్ ద టోటల్ సమ్ లెంట్. అయితే మొత్తం మీద అతను ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చాడు అంటున్నాడు. ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఏమేమి తెలుస్తున్నాయి. 10% రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని తెలుసు. టైము 3 years 7 years, 3 yearsకి 7 yearsకి మధ్య డిఫరెన్స్ ఎంత, 4 years. 4 years డిఫరెన్స్ రావటం వలన 1600 రూపాయలు వడ్డీ తేడా వచ్చింది. 4 years డిఫరెన్స్ రావటం వలన 1600 రూపీస్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ వచ్చింది. అయితే ఫైండ్ ద టోటల్ సమ్ లెంట్. అయితే మొత్తం మీద అతను ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చాడు అంటున్నాడు. ఇక్కడ మనకేమేమి తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = 10%, టైం 4 years, ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 1600 రూపీస్. రేట్ తెలుసు, కాలం తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. ప్రిన్సిపల్ కనుక్కుందాం. ప్రిన్సిపల్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100 = I. P అంటే ఎంతో తెలియదు, T టైం 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% by 100, దట్ ఈజ్ ఈక్వల్ టు వడ్డీకి సమానం. వడ్డీ 1600 రూపీస్. ఈ 0కి 0 క్యాన్సిల్, 4th 4 1s, 4 4s are 16, 0కి 0. అప్పుడు ప్రిన్సిపల్ I = 100 into 40, దట్ ఈస్ 4000. అంటే ఒక్కొక్క ప్రిన్సిపల్ 4000. అట్లా ఎన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, 2 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. కాబట్టి టోటల్ ప్రిన్సిపల్ ఎంత, 4000 into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు rupees 8000. If simple interest on 2500 for 6 years is 300 rupees. Simple interest on 2500, 2500 రూపాయలపై 6 సంవత్సరాల కాలంలో 300 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 2500 రూపాయలపై 6 సంవత్సరాల కాలంలో
300 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. వాట్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 విత్ సేమ్ టైమ్ అండ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అదేవిధంగా 3000 రూపాయలపై అదే కాలంలో అదే రేటున వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అంటే మొదటి సందర్భంలో ఏ కాలం అయితే ఉందో ఇక్కడ కూడా అదే కాలాన్ని తీసుకోవాలి. మొదటి సందర్భంలో ఏ రేట్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే రేట్ తీసుకోవాలి. యాక్చువల్గా దీన్ని ఎలా చేయాలంటే 2500 రూపాయలపై 6 సంవత్సరాల కాలానికి 300 రూపాయలు వడ్డీ వచ్చింది. 300 రూపాయలు వడ్డీ వచ్చింది కాబట్టి అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ప్రిన్సిపల్, ఇది ప్రిన్సిపల్, ఇది టైము, ఇది ఇంట్రెస్ట్. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసి మళ్ళా ఇక్కడ కాలం, అది మొదటి సందర్భంలో ఏ కాలం అయితే వాడాడో ఇక్కడ కూడా అదే కాలాన్ని వాడుతున్నాడు కాబట్టి కాలము అక్కడ వాడిందే ఇక్కడ కూడా తెలుసు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలిసిపోయింది కాబట్టి 3000 రూపాయలపై ఎంత వడ్డీ వస్తుందో ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి ఎలా చేస్తున్నామా. మొదటి సందర్భంలో ప్రిన్సిపల్ 2500 PTR/100 ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాం. టీ టైం 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత 300. ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు. 2 zeros 2 zeros క్యాన్సిల్, 6 1s 6 5s 30, 0కి 0, 25 1s 25 2s. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2% అని వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అని వచ్చింది ఫస్ట్ కేసులో. ఇప్పుడు సెకండ్ కేసుకి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఏమో 3000 అని తెలుసు, టైము 6 years, సేమ్ టైం అన్నాడు అంటే 6 years తీసుకోవాలి ఇక్కడ కూడా. అండ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అని తెలుసు. అప్పుడు ఎంత వడ్డీ వస్తుంది? వడ్డీ కనుక్కోవాలి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ I ఈజ్ ఈక్వల్ PTR/100 ఫార్ములా ఉపయోగించాలి. I ఈజ్ ఈక్వల్ P అంటే 3000 రూపీస్, టీ టైమ్ 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 డివైడెడ్ బై 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, దట్ ఈస్ 6 2s 12, 12 3s 36, 0కి 0, 360 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది జనరల్గా చేసే పద్ధతి. కానీ దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఎప్పుడంటే ఈ ట్రిక్ ఉపయోగించాల్సింది 2 సందర్భాల్లో టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే వాడాలి ఈ ట్రిక్ని. ఇక్కడ 2 సందర్భాల్లో టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి చూడండి 2005 టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయినప్పుడు 2500 రూపీస్పై 300 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 3000 రూపీస్పై ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? చాలా 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 ఈజీ సింపుల్ ట్రిక్ ఇది. చూడండి టైం పీరియడ్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అవ్వాలి 2 కేసెస్లో. టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయినప్పుడు 2500 రూపీస్పై 300 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే మరి 3000 రూపీస్పై ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? వెరీ సింపుల్ లాజిక్. 200కి 2 zeros 2 zeros క్యాన్సిల్, 25 1s 25 1s 25, 25 2s. అప్పుడు 1 దీనికి 12 times, మరి 30కి 12 times, 30 into 12, 12 30s are it is 360 రూపీస్. అద్భుతమైన ట్రిక్ ఇది. టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఈక్వల్ అయినప్పుడు
ఇక ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్పై ఆధారపడి ఉంటుంది, ప్రిన్సిపల్పై డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 2500 రూపీస్పై 300 ఇంట్రెస్ట్ వస్తే 3000 రూపీస్పై ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే దట్ ఈస్ 360. Same question. Simple interest on rupees 650 for 2 years is 150 rupees. What is the simple interest on 780 with the same time and same rate of interest? రెండు సందర్భాల్లో సేమ్ టైం అండ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి చూడండి, 650 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 150 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి 780 రూపీస్ ప్రిన్సిపల్ అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 650 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 150 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 780 రూపీస్ ప్రిన్సిపల్ అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? సింపుల్ ప్రపోర్షన్ రూల్ ఉపయోగించి చేద్దాం. 650 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 150 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 780 రూపీస్ ప్రిన్సిపల్ అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు. 0కి 0 క్యాన్సిల్, 13 5s 13 6s, 13 5s are 65, 13 6s are 78. చూడండి, 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 30 టైమ్స్ పోతుంది. 5 3s are 15, 0కి 0. మరి 6కి 13 టైమ్స్, 6 into 30
ఇట్ ఈస్ ₹180. ఈరోజు క్లాసు ఇది స్టూడెంట్స్. నేను ఈ ఛానల్లో ఫుల్ లెంగ్త్ కంటెంట్ అందిస్తున్నాను. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఐబిపిఎస్ బ్యాంక్, ఏదైనా ప్రిపేర్ అవ్వండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మన సిలబస్ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. టోటల్గా 100% సబ్జెక్ట్, ఏ ఒక్క మోడల్ని కూడా మిస్ చేయకుండా మీకు కంటెంట్ అందిస్తున్నాను. ఈ కంటెంట్ మీకు జీవితంలో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా, నేను ఇంకా మీకు మరిన్ని వీడియోస్ అందించాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చే కొద్దీ నాకు మోటివేషన్గా ఉంటుంది. మీకు అద్భుతమైన కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. రేపు మరో క్లాసులో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.